ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అనెను. చాలు. ఇరాకు దేశంలో ఊరు అనే చిన్న పట్టణములో పుట్టి పెరిగాడు అబ్రహాం. ఒకరోజు పెద్దవాడైన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం నేను చూపించు దేశానికి వెళ్ళన్నాడు. కనాను దేశాన్ని చూపించాడు. అబ్రహాము కనాను దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కనుక అబ్రహాము గొప్పవాడయ్యాడు. అబ్రహామునకు వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడు. అతను ఇస్సాకునకు వివాహ వయసు వచ్చింది. వివాహం చేయాలనుకున్నాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియేజర్ని పిలిచి, ఎలియేజర్, నా కుమారుడికి వివాహం చేయాలి. ఈ దేశంలో ఈ అమ్మాయిని నేను చేయను. మా దేశం వెళ్ళు, మా ఊరిలో మా బంధువులు ఒక అమ్మాయిని నా కుమారుడికి భార్యగా నీవు తీసుకురావాలని బాధ్యతను అప్పగించాడు. ఎలియాజరు తనతో పాటు కొందరు మనుషులను, ఒక 10 ఒంటెలను తీసుకొని తన దగ్గర ఉన్న వస్తువుల్లో కొన్ని విలువైన ఆభరణాలు, వీళ్ళు తినడానికి భోజన పదార్థాలు, బట్టలని ఆ 10 ఒంటెల మీద వేసుకొని వెళ్ళారు. మొత్తం మీద ఆ ఊరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒక బావి దగ్గరికి వెళ్ళి ఎలియాజరు ప్రార్థన చేసుకున్నాడు. దేవా, బావి దగ్గరికి ఊరిలో ఉన్నటువంటి యవనస్తులైన ఆడపిల్లలు వస్తారు కదా, నేను చూసినప్పుడు ఒక అమ్మాయిని, అమ్మా నాకు మంచినీళ్ళు పోయి అని అడుగుతాను. అది దిగుడు బావి, మెట్లుంటాయి, దిగి వెళ్ళి బొంగతో నీళ్లు ముచ్చుకొని బొడ్డుకు రావాలి. నేను నీళ్ళు అడిగినప్పుడు ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి. ఒంటెలకు నీళ్లు పోయమని నేను అడగను. నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమాని కుమారుడైన ఇస్సాకు నాకు భార్య అని ఇలా ప్రార్థన చేసుకున్నాడు. ఆమేన్ అని కళ్ళు తెరిశాడు. రెబ్కా ఒక్కతే కడవెత్తుకొని బావి దగ్గరికి వచ్చింది. ఆవిడని చూశాడు. రెబ్కా చాలా చక్కనిది. బావిలోకి దిగెళ్ళింది, నీళ్లు ముంచుకొని ఒడ్డుకు వచ్చింది. రాగానే అన్నాడు, అమ్మా మంచినీళ్ళు పోయమని ఆవిడని అడిగాడు. రెబ్కా మంచినీళ్ళు పోసింది. ఎలియాజర్ త్రాగాడు. త్రాగిన తర్వాత ఆవిడ అంటుంది, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అన్నది. ఈయన అడగలేదు. ఒంటెలకు నీళ్లు పోయేటువంటి మామూలు విషయం కాదు. వంట చాలా తాగుతుంది. అది 17 రోజులకు వస్తారు, ఈ 20 రోజులకు వస్తారు నీళ్లు త్రాగిద్ది. 20 రోజులు నీళ్ళు ఎంత అవసరమో ఒక్కసారి త్రాగేసిద్ది అది. కనుక అన్ని నీళ్ళంటే కష్టం. అది బావిలో దిగెళ్ళి తీసుకొచ్చి నీళ్లు పోయాలి. అన్ని వంటలు నీళ్లు పోసింది. అప్పుడు ఎలియాజరు చాలా సంతోషించాడు. ఆయన ఎలా ప్రార్థన చేసుకున్నాడో అలాగే జరిగింది అక్కడ. అప్పుడు అడిగాడు, అమ్మా నీ పేరేంటి అడిగాడు. మీ నాన్నగారి పేరేంటి? అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు, మీ బంధువు తెలుసా అని అడిగితే తెలుసా ఉంది, మాకు బంధువు అవుతాడు అని చెప్పింది అన్ని విషయాలు. సరే మీ ఇంటికి రావాలమ్మా, నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, అలాగే దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు, ఇలా మా యజమాని కుమారుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే కుమారుడు, ఆస్తి బాగా ఉన్నది, చేసుకుంటావా అని అడిగాడు. చేసుకుంటాను. మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇల్లు ఎక్కడమ్మా అంటే ఇల్లు చూపిస్తాను. ఈయన కంటే ముందే ఆవిడ పరుగు రెబ్కా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ సహోదరుడైన లాబానుతో చెప్పింది, ఇట్లా జరిగింది ఇట్లా సంగతి అని. అప్పుడు లాబాను పరుగున బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరికి వచ్చి చూసి ఈ ఎలియాజరుతో మాట్లాడాడు. ఎలియాజరు జరిగిన విషయం అంతా చెప్పాడు. సరే ఇంటికి రండి అన్నాడు. ఆ సందర్భంలో రెబ్కా సహోదరుడు లాబాను ఎలియాజరుని అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, బయట నిలువనేలా లోపలికి రమ్ము, మీ కొరకు ఇల్లు సిద్ధముగా ఉన్నది, అలాగే మీ ఒంటెలకు కూడా స్థలము దొడ్డిలో సిద్ధముగా ఉన్నది. రండి, వెలుపల నిలవనేలా, బయట నిలువనేలా. మీరు ఆశీర్వదించబడిన వారు బయట ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. 2 వారాల క్రితము
ప్రార్థన చేస్తున్నప్పుడు మీకోసం ప్రభు నాకు ఒక విషయం బయలుపరిచాడు దర్శనములో. నేను ట్రైన్లో వెళ్తున్నాను. మన సంఘములో ఒక యవనస్తురాలు లోకములో రక్షణ లేనటువంటి తన తండ్రితో మాట్లాడుతూ ఉంది. నేను ట్రైన్లో ఉన్నాను, ట్రైన్ ఆగింది. నేను పిలుస్తున్నాను, అమ్మా ట్రైన్ కదలబోతుంది, త్వరగా రా అంటున్నాను. వాళ్ళ తండ్రితో మాట్లాడుతుంది ఆవిడ. అప్పుడు నేను పిలిచాను. ఆ యవనస్తురాలు త్వరగా వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి వచ్చి ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కగానే ట్రైన్ స్టార్ట్ అయింది. నేను చెప్పాను ట్రైన్ కదిలిద్దని, కదిలించుడు అంటున్నాను. ఆ యవనస్తురాలు అంటే కన్య, సంఘానికి సాదృశ్యము. ట్రైన్ అంటే రాకడకు సాదృశ్యం. ప్రభు చెప్పాడు, నువ్వు ట్రైన్లో ఉన్నావు అంటే రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే సంఘము సిద్ధముగా లేదు. ఆ యవనస్తురాలు ట్రైన్ బయట ఉంది, లోపలికి రమ్మని చెప్పు అని ప్రభు అన్నాడు. యవనస్తురాలు అంటే సంఘమైన మీరే. సంఘము సిద్ధముగా లేదు కనుక సంఘాన్ని పిలువు లోపలికి, ట్రైన్లో ఎక్కమను. అది ప్రభు చెప్పాడు. రక్షణ లేని తండ్రితో మాట్లాడుతుంది. రక్షణ లేని తండ్రి అంటే ఈ లోక సంబంధమైన సాతానుకు సాదృశ్యం. రక్షణ పొందక మునుపు మన తండ్రి సాతాను, రక్షణ పొందిన తర్వాత మన తండ్రి యేసయ్య. అది నాకు ప్రభు బయలుపరిచిన విషయం కనుక దాని అర్థం ఇది. అందుకని ఈ మూలవాక్యం తీసుకుని నేను మాట్లాడుతున్నాను. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. బయట నిలువనేలా, బయట ఉండకూడదు, లోపల ఉండాలి. అందుకే చెప్తున్నాను, దాన్ని ప్రత్యక్షత అంటారు. ఇలాంటి ప్రత్యక్షత కలిగిన సేవకుడు ఎక్కడైతే ఉంటాడో ఆ సేవకుడు సంబంధించిన సంఘం పరలోక రాజ్యంలో ఉండిద్ది. ఇలాంటి ప్రత్యక్షత లేని సేవకుడు పరలోక రాజ్యంలో ఉండలేడు, అతని సంఘం పరలోక రాజ్యంలో ఉండదు. గుర్తుపెట్టుకో. ఇలా దేవుడు మాట్లాడుతూ నడిపిస్తాడు. దీనిని ప్రత్యక్షత అంటారు. అందుకని పేతురుతో యేసయ్య చెప్పాడు, పేతురు నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు. బండ అనగానే క్రీస్తు అనుకుంటారు, కాదు. అక్కడ బండ అంటే ప్రత్యక్షత. ఇలా ప్రత్యక్షతలు దేవుడు ఇస్తాడు. ఈ ప్రత్యక్షతల మీద సంఘాన్ని కడతాడు. ఇలాంటి ప్రత్యక్షత లేకపోతే ఏ సేవకుడికైనా అతని సంఘం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. కనుక బయట ఉండకూడదు, నువ్వు లోపలికి రా. సౌలుని ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే సౌలు రాజు దైవజనుడు మాటకి లోబడల. దైవజనుడి మాటకి లోబడలేదంటే దేవుని మాటకి లోబడల. జరిగింది ఏంటి? రాజ్యం పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, సింహాసనం పోయింది, అన్నీ పోయి నరకానికి వెళ్ళాడు సౌలు రాజు. ఎవరి సౌలు? అభిషేకించబడిన వాడు నరకానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని కూడా పోగొట్టుకుని నరకానికి వెళ్ళాడు. అసలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే గ్యారంటీ పరలోక రాజ్యం. పొందుకోవటమే కాదు, కాపాడుకుంటే. పరిశుద్ధాత్మను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు? సౌలు రాజు దైవ సేవకుడు మాట వినలేదు. ఏ దైవ సేవకుడు? దైవజనుడు సమూయేలు మాట వినలేదు. సౌలు రాజు, నేను అభిషేకం పొందుకున్నాను కదా, నేను కూడా ప్రవచిస్తున్నాను కదా, గర్వం. అభిషేకించబడిన వాడే సౌలు రాజు, ఆశీర్వదించబడిన వాడు. అతని లాంటి గొప్పవాడు మరొక లేడు ఆ దేశంలో. నడిపిస్తున్న దైవజనుడు మాట వినలేదు, దైవజనుడు మాటకు లోపడలేదు, దైవజనుడికి ఎదురు తిరిగాడు, దైవజనుడిని అవమానపరిచి మాట్లాడాడు. అందుకని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దెయ్యం పట్టింది, నరకానికి వెళ్ళాడు. తన వంశమే పతనమైపోయింది. కారణము పెద్ద తప్పేం లేదు ఆయన చేసింది. ఏం చేశాడు? దైవజనుడు మాట వినలేదు, అంతే. నేను అభిషేకం పొందుకున్నాను కదా, బాగానే ఎగురుతున్నాను అనుకుంటున్నావేమో. నడిపిస్తున్నటువంటి దైవజనుడు మాట వినకపోతే అభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? విధేయులకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ. విధేయత ఉంటే పరిశుద్ధాత్మనిస్తాడు, అవిధేయత ఉంటే పరిశుద్ధాత్మని ఇవ్వడు. అవిధేయత ఉంటే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, ఉండడు. అప్పుడు దైవజనుడు సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, సమూయేలు నేను విడిచిపెట్టినటువంటి ఆ సౌలు గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఇశ్రాయేలుకి రాజు లేడనే. నేను చెప్పేది విను. బెత్లెహేమునకు వెళ్ళు, యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, కొమ్ముని తైలంతో నింపుకుని వెళ్ళన్నాడు. అప్పుడు సమూయేలు కొమ్ముని తైలముతో నింపుకొని బెత్లెహేమునకు వెళ్ళాడు. బెత్లెహేములో యెషయా అనే వ్యక్తి ఉన్నాడు.
ఆయనకి 8 మంది కుమారులు. 8వ వాడు దావీదు. వెళ్ళాడు, విషయం చెప్పాడు. అప్పుడు త్వరగా యెషయి తన కుమారులను సిద్ధపరిచి, మన ఇంట్లో ఒకరిని దేవుడు రాజుగా ఏర్పాటు చూసుకుంటున్నాడంట, అభిషేకించడానికి దైవ సేవకుడు వచ్చాడని చెప్పాడు. త్వరగా స్నానం చేసి బట్టలు వేసుకుని నిలబడ్డారు రెడీగా. 7 ఉన్నారు. దావీదు అడవిలో గొర్రెలు కాస్తున్నాడు, చిన్నోడు. ఆ చిన్నపిల్లోడు కదా, దేని పనికి వస్తాడులే, హైట్ లేడు, వెయిట్ లేడు, వయసు లేదు, ఆడట రాజు పనికి వస్తాడులే అని అతను పిలవలేదు. పెద్దోళ్ళు 7 ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ వరుస నిలబడ్డారు. పెద్దవాడు నిలబడగానే సమూయేలు అనుకుంటున్నాడు, అబ్బా మంచి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, వైట్ ఉన్నాడు, దేవుడు రాజుగా కోరుకున్నాడు ఇతనే అనుకుని అతను అభిషేకించాలని ముందుకు వెళ్తున్నాడు సమూయేలు. అప్పుడు దేవుడు వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు అతను నేను కోరుకోలేదు అన్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఎర్రగా ఉన్నారా లేదా, చక్కగా ఉన్నారా లేదా, చదువుకున్నారా లేదా, హైట్ ఉన్నారా లేదా, వెయిట్ ఉన్నారా లేదా, వైట్ ఉన్నారా లేదా, ఇవి చూస్తారు మనుషులు. ఒక వ్యక్తిని దీవించాలంటే దేవుడు ఇవి చూడడు, హృదయ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. ఇతడు చూడటానికి పైకి అందంగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, వైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ అతని లోపల హృదయం పవిత్రంగా లేదు కనుక ఇతడు రాజుకు పనికిరాడు అన్నాడు. సరే ఓకే, నువ్వు ప్రక్కకి వెళ్ళిపో, దేవుడు నిన్ను కోరుకోలేదు. రెండోవాడు గురించి దేవుడు అదే చెప్పాడు, ప్రక్కకి వెళ్ళిపో. మూడోవాడు గురించి ప్రభు అదే చెప్పాడు, ప్రక్కకి. 7 నేను కోరుకోలేదన్నాడు. సమూయేలు కూర్చున్నాడు తలపట్టుకొని, ఇదేంటి ఈ ఇంట్లో ఒక రాజుగా అభిషేకిస్తానని దేవుడు పంపించాడు, ఏడకు వచ్చిన తర్వాత వరసలు వాళ్ళందరూ నిలబడ్డారు, ఎవరిని నేను కోరుకోలేదన్నాడు. ఏమనుకుంటారు వీళ్ళు, దొంగ దర్శనాలు చెప్తున్నాడు, దొంగ కళ్ళ చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు అనుకుంటారే అని బాధతో ఆయన తలపట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమూయేలు ఇంకొకడు ఉన్నాడు అడుగు ఆ ఇంట్లో అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. అప్పుడు యెషయా అంటాడు, అయ్యా కడసారి వాడు ఒకడున్నాడయ్యా, అడవిలో గొర్రెలు కాస్తున్నాడయ్యా అన్నాడు. సరే అతన్ని పిలిపించండి, అతను వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు దావీదుని పిలిపించాడు. దావీదు గొర్రెలను వేరే వాళ్ళకి అప్పగించి, మా నాన్న ఎందుకు రమ్మన్నాడు, పని ఉందంట అని చెప్పి వచ్చాడు. దావీదు వస్తూ ఉంటే కిటికీలో గుండా సమూయేలు దైవజనుడు చూస్తున్నాడు. చిన్నోడు, పొట్టిగా ఉంటాడు, నాకన్నా కూడా హైట్ తక్కువ ఉంటాడు, ఇంకా బాగా ఎర్రగా ఉంటాడు, చక్కనోడి దావీదు. కనుక కిటికీలో గుండా దైవజనుడు చూశాడు. అతను చూసినప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఇతనా అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, సమూయేలు నేను కోరుకున్నవాడు అతడే, అభిషేకించున్నాడు. గొడ్డగేడిగా చెప్పట్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హైట్ లేడే అయినా నాకు ఇష్టమే, వెయిట్ లేడే అయినా నాకు ఇష్టమే, చదువుకోలేదే అయినా నాకు ఇష్టమే, అంత పెద్ద తెలియగలవాడు కాదే అయినా నాకు ఇష్టమే. మరి ఇంకేం చూసేవయ్యా అంటే హృదయములో పరిశుద్ధత చూశాను. గొడ్డగట్టిగా చప్పట్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8 మంది అన్నదమ్ముల్లో ఈ చిన్నవాడు దావీదు హృదయం మాత్రం పవిత్రంగా ఉంది. అతనికంటే పెద్దవాళ్ళు ఉన్నారే సీనియర్లు హృదయం పవిత్రంగా లేదు. ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మ అని ఒక సిస్టర్ని పంపిస్తే ఒక విశ్వాసం అనిద్దంట, ఆమెను పంపించిందంట అక్క, ఆమెకంటే సీనియర్ లేరా? నవ్వుకున్నాను. అంటే ఈ విశ్వాసకున్నంత జ్ఞానము కూడా సేవకులైన మాకు లేదా? మా దగ్గర ఉన్న సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా విశ్వాసులైనా ఎవరు భక్తి గలవారు ఎవరు భక్తి లేని వాళ్ళో నాకు తెలియదా? దేవుడు నాకు చెప్పడా? దేవుడు ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు? సీనియర్ని కోరుకున్నాడు రాజుగా. ఎవరిని కోరుకున్నాడు? చిన్నోడు దావీదుని కోరుకున్నాడు. కారణము పరిశుద్ధత. దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలి అంటే, ఒక వ్యక్తిని దీవించాలంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉందా లేదా చూస్తాడు. దావీదు కంటే పెద్దోళ్ళు 7 ఉన్నారు, సీనియర్లు, ముందు పుట్టినోళ్ళేగా. నీ కోరికలు ప్రక్కన పెట్టన్నాడు అంతే. అందరికంటే చిన్నోడు, అతన్ని అభిషేకించమన్నాడు. పెద్దోళ్ళు ఎంత వ్యసనపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, చుట్టుపక్కల ఎన్ని అనుకుని ఉంటారు. ఎన్ని అనుకునే పట్టించుకోడు దేవుడు. హృదయంలో ఉన్న పరిశుద్ధతని దేవుడు చూస్తాడు అంతే. ఎవరు పరిశుద్ధత వాళ్ళని గణపరుస్తుంది. సేవకులైన విశ్వాసులైనా హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే, యథార్థంగా బ్రతుకుతూ ఉంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దావీదు ఇంటి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత అతని గురించి దేవుడు చెప్తున్న మాటలు చూడు, రాయించి పెట్టాడు. ఏమి రాయించి పెట్టాడో
చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును రెండు చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు మూడు సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, అదుగో నేను కోరుకున్నవాడు ఇతడే. ఎలా ఉన్నాడు చూడు, నేను కోరుకున్నవాడు. నీవు లేచి వారిని అభిషేకించుము. యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. బయట నిలువనేలా లోపలికి రమ్ము అని పిలుస్తున్నాడు దేవుడు. బయటనే పాపములో ఉండకూడదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి లోపలనే పరిశుద్ధతలోకి రావాలి. దావీదు బయట నుండి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత దేవుడు అతను అభిషేకించాడు. బయటనే అభిషేకించవచ్చు కదా. లోపలికి రమ్మని సమూయేలు పిలిచాడు, లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినాక లోపల అభిషేకించాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు సమూయేలు ఏమనాలి? అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అభిషేకించాలని, నేను కూడా వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడా అభిషేకించడానికి? బయటికి వెళ్ళాలా, అతను లోపలికి తీస్తానని అన్నాడు. లోపలికి పిలిచి లోపల అభిషేకించాడు. బయట ఉంటే నిన్ను అభిషేకించడు, లోపలికి రావాలి. బయటనే పాపములు ఉంటే దేవుడు నిన్ను అభిషేకించడు. ఇక్కడ రాజుగా అభిషేకించాడు. అభిషేకం అనగా అధికారము, అభిషేకం అనగా ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు. అక్కడ గొప్ప ఘనతనిచ్చాడు. అది అభిషేకం అంటే. కనుక బయట అభిషేకించలేదు, లోపలికి వచ్చినాక అభిషేకించాడు. బయట ఉన్నంతకాలం దేవుడు నిన్ను అభిషేకించడు. పాపములో ఉన్నంతకాలం దేవుడు నిన్ను అభిషేకించడు. పాపాన్ని విడిచిపెట్టి లోపలనే పరిశుద్ధతలోకి వచ్చినప్పుడే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా దేవుడు నిన్ను బాగా కనపరుస్తాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, కూలి పనైనా, వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఒక గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకుని వెళతాడు. అభిషేకం అంటే అది. కనుక లోపలనే పరిశుద్ధతలోకి రా, బయటనే పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు అభిషేకించబోతున్నాడు. అనగా దేవుడు నిన్ను బాగా కనపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. సాతాను శక్తుల మీద అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సాతానుకు నువ్వు భయపడటం కాదు, నీకు భయపడి సాతాను పారిపోతాడు అంతే. వాడిని కొట్టి తరిమేయగలవు అంతే. వాడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ దెయ్యానికి నేను భయపడలా. లక్షల కొద్ది దెయ్యాల నుంచి విడిపించడానికి కృపనిచ్చాడు దేవుడు. అలా అభిషేకాన్ని పొందుకొని ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలని, గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలని, సాతాను శక్తి అధికారం కలిగి నువ్వు ఉండాలని దేవుని ఆశ. బయట ఉండకూడదు. బయట ఉంటే అభిషేకించడు, లోపలికి రా. బయటనే పాపం ఏమన్నా ఉందా విడిచిపెట్టు, లోపలికి రా. దావీదు లోపలికి వచ్చాడు, అభిషేకించాడు దైవజనుడు. అయితే దావీదులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి దేవుడు చెప్తున్నాడు. మీరు సరదాగా చదువుతారు ఎర్రనివాడు అని. ఆ ఎర్రనివాడు అంటే ఇంచుమించుగా ఆ దేశంలో అందరూ ఎర్రగానే ఉంటారు. కొత్తగా ఎందుకు రాయించాలి? అక్కడ ఎందుకు రాయించాడంటే ఎర్రని వాడు అంటే ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే యేసు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేస్తుంది. రక్షణకు సాదృశ్యము. అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపము చేయనని తీర్మానం చేసుకోవాలి, పాపాలు క్షమించబడాలంటే బాప్తిసం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చక్కని నేత్రములు గలవాడు. ఎంత బాగా రాయించాడు చూడు. చక్కని నేత్రం ఒక దావీదుకేనా? వాళ్ళకి లేవా? మాట్లాడేంటి? అందరికి ఉన్నాయి. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు కదా. యూదులందరూ బాగుంటారు. యూదుల నేత్రాలు చాలా చక్కగా ఉంటాయి. యూదులు కొన్న నేత్రాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు తెలుసా? ఉండవు. ఏంటో తెలుసా? ఏంటంటే వాళ్ళ ఐబాల్ ఉంటుంది కదా, లోపల కనుగుడ్డు ఉంటుందా. అమెరికా వాళ్ళకి అమ్మో పిల్లి కళ్ళు లాగా పచ్చగా ఉంటాయి, మనకు నల్లగా ఉంటాయి. ఇజ్రాయెల్కి ఎలా ఉంటాయి తెలుసా? స్కై బ్లూలో ఉంటాయి. కనుక వాళ్ళ కళ్ళు మన కళ్ళు కలవు. యేసయ్య అక్కడే పుట్టాడు కాబట్టి యేసయ్య కళ్ళు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ కళ్ళు చాలా చక్కగా ఉంటాయి. వాళ్ళు అందగాళ్లే. వాళ్ళ గురించి దేవుడు చెప్పట్లేదు చూడు. ఇక్కడ మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయ అంతరంగాన్ని చూస్తాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టడు అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు దావీదు గురించి ఏం చెబుతున్నాడు? పై రూపం గురించి చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పింది దావీదు గురించి పై రూపము
కాదు, అంతరంగము గురించి చెప్తున్నాడు. అంతరంగములో ఉన్న అర్థాన్ని చూడాలి. ఎరుపు అనగా రక్షణ. చక్కని నేత్రములు గలవాడు అంటే అర్థం ఏంటంటే మంచి కనుదృష్టి గలవాడు, చెడుని చూడడు. అది దావీదు చెడును చూడడు, పాపాన్ని చూడడు, మంచినే చూస్తాడు. మంచి కళ్ళు ఉన్నాయి, చెడు కనుదృష్టి లేదు. అది మత్తయి సువార్త 5:28 చూడు, ఒక మాట ఉంది. మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేస్తున్నాడు. చాలు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు అంటే ఆశతో చూశాడా, తనలో ఏదో ఆశించి ఒక స్త్రీని పురుషుడు చూశాడా, లేకపోతే ఒక స్త్రీ పురుషుడు చూసిందా, తనలో ఏదో ఆశించి చూశాడా, అది పాపము. ఎంత పాపం అంటే వ్యభిచారము కన్నా ఎక్కువ పాపం అంట. అంటే కనుదృష్టి వలనే చాలామంది అపవిత్రులు అయిపోతున్నారు, దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నారు, అభిషేకాన్ని పొందలేకపోతున్నారు, పరలోక రాజ్యం సిద్ధపడలేకపోతున్నారు. కనుక కనుదృష్టి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా చూపుల్లో కానీ, నా మాటల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా క్రియల్లో కానీ నేను ఎక్కడ అపవిత్రము కాకూడదు. నన్ను నీ మహిమలో ఉంచు, నన్ను నీ కృపలో భద్రపరచు, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచు. ఇలా అడగాలి. అలా అడిగితేనే దేవుడు కాపాడుతాడు. నువ్వు అడగకపోతే దేవుడు కాపాడాడు. దేవునికి నువ్వు ఏది అప్పగిస్తావు అదే కాపాడుతాడు. నువ్వు అప్పగించకపోతే ఆయన కాపాడు. అలా అప్పగించుకో, ప్రతిరోజు కాపాడుతాడు. ఆ చూపు నాకు రాకూడదు ప్రభువా అని. కనుక దేవుడు లోపలికి రా అని పిలుస్తున్నాడు. అంటే పరిశుద్ధతలోకి రా, నిన్ను అభిషేకించబోతున్నాను అంటున్నాడు, గణపరచబోతున్నాను, దీవించబోతున్నాను, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాను, నేను సాతాను శక్తుల మీద అధికారాన్ని ఇవ్వబోతున్నాను, ఇంకా మంచి అభిషేకం, పరిశుద్ధతలోకి రా అంటున్నాడు. అదేంటో దావీదు అంతరంగాన్ని గురించి చెప్తున్నాడు. ఒకటి, దావీదు రక్షించబడినవాడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు. రెండోది, చక్ర నేత్రములు కలిగిన వాడు, కనుచూపులు పాపము లేనివాడు. దాని అర్థం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, సుందరమైన వాడు అంటే అందగాడు. దేవుడు కోరుకునే అందం ఏంటి? అది ఆత్మ సంబంధమైన అందమే కానీ శరీర సంబంధమైన అందాన్ని ఎప్పుడు దేవుడు కోరుకోడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరం. అందం ఉందంటే మోసం ఉందంట. అక్కడ సౌందర్యం వ్యర్థం అంట, వేస్ట్ అంట. అది వాటికి విలువివ్వడు దేవుడు. మనం విలువిస్తాం, అందగత్తెని, అందగాడని. అవి చూడ దేవుడు హృదయములో ఉన్న అందాన్ని దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తిని గణపరచాలన్నా, దీవించాలన్నా, పరలోక రాజ్యం ఇవ్వాలన్నా హృదయములో అందము కావాలి. ఏంటి హృదయంలో ఉన్న అందము? గలతీ రాసిన పత్రిక 5:22 చూడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. చాలు. 9 కనిపిస్తున్నాయి. దీనిని ఏమంటారంటే ఆత్మ ఫలాలు అంటారు. ఆత్మ ఫలాలు 9, కృపావరాలు కూడా 9. జాగ్రత్తగా గమనించు. ముందు దేవుడు మనకు వరాలు ఇస్తాడు. వరాలను ఉపయోగించుకుని దేవునికి మనం ఫలాలు ఇవ్వాలి. ఏంటి ఫలాలంటే, ఇది ఇప్పుడు చెప్పిన 9 ఫలాలు ఉన్నాయా, ఈ ఫలాలు కలిగి ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళతాము. ఈ ఫలాలు కలిగి ఉన్నాయి. ఈ ఫలాలు కలిగినటువంటి జీవితమే అందమైన జీవితం. అది ఇవి లేనప్పుడు నువ్వు ఎంత చక్కని దానివైనా, ఎంత చక్కనుడు అయినా దేవుడు దృష్టి నువ్వు వేస్ట్. నీ కలరు, నీ అందము, నీ చదువు ఇవన్నీ చూడ్డు దేవుడు. ఈ ఆత్మఫలాలు 9 నీలో ఉన్నాయా లేదా చూస్తాడు. నిజమైన అందం ఇది. ఈ అందం ఉందా లేదా చూస్తాడు దేవుడు. ఈ అందాన్ని కలిగి ఉండాలి. కనుక దావీదు హృదయ అంతరంగాన్ని దేవుడు చూశాడు, లోపలికి పిలిచాడు దేవుడు. లోపలికి దావీదు వచ్చాడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆశీర్వదించాడు. మరి దావీదులో ఉన్న హృదయ అంతరంగం ఏంటి అంటే, ఒకటి, ఎర్రని వాడు అనగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికేవాడు. అది. రెండోది, చక్కని నేత్రములు కలిగిన వాడు, కనుచూపులో పరిశుద్ధత ఉన్నది. మూడోది, చక్కని వాడు అనగా హృదయములో ఆత్మఫలాలు కలిగిన వాడు. తర్వాత ఏంటంట, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు. చూసుకో, దేవుడు ఎవరిని కోరుకుంటాడు చూడు. ఎవరిని కోరుకున్నాడు దేవుడు?
పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని కోరుకుంటాడు. సీనియారిటీ చూడడం. విశ్వాసినైనా ఒక సేవకుడినైనా దేవుడు ఘనపరచాలి, దీవించాలంటే సిన్సియారిటీ చూస్తాడు. ఒక వ్యక్తిని దీవించే ముందు పరిశుద్ధత ఉన్నదా లేదా, భక్తి ఉన్నదా లేదా, యథార్థత ఉన్నదా లేదా, నమ్మకత్వం ఉన్నదా లేదా, ఇవి చూస్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంట, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవివ్వగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. చాలు. దేవుడు గణపరచాలి, అభిషేకించాలంటే ఈ శరీర సంబంధమైన అందాన్ని కోరుకోడు, అవసరం లేదు ఆయనకి. ఆయన సర్వాంగ సుందరుడు. ఆయన అందాన్ని చూస్తాడు. ఏ అందాన్ని చూస్తాడు? ఆత్మ సంబంధమైన అందాన్ని. దాని గురించి 45వ కీర్తన 10-11 చరణాలు చూడు. కుమారి ఆలకించుము అంటే విను. ఆలోచించి అంటే శ్రద్ధగా అని అర్థం. అక్కడ ఆలకించుము, విను, ఆలోచించుము, శ్రద్ధ కలిగి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు, అదుగు నీ రాజు, నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యాన్ని కోరాడు. విను జాగ్రత్తగా. నువ్వు అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందం ఎప్పుడు వచ్చిందంటే స్వజనమును విడిచిపెట్టాలంట. సేవకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పెళ్ళి అంటన్నా, ఇంటికి వివాహానికి వెళ్ళొస్తానంటే వేస్తాను, మమ్మల్ని పంపించేవాడు కాదు, వద్దు అంటాడు. ఎవరో చనిపోయారంటన్నా అంటే పంపడు, వద్దు అవసరం లేదు, ఎలాగాకంటాడు. వాళ్ళు చేసుకుంటారులే, నువ్వు ఎలాగాకంటాడు. వెళ్ళను. ఒక సిస్టర్ వాళ్ళు అమ్మ నాన్న వస్తేను అన్నాడు, కూర్చొని మాట్లాడినాను అన్నాడు. సాటికలు ఏం మాట్లాడుకుంటావు, సాటికలు ఏం మాట్లాడుతావు చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి సేవ పంపించావు, వాళ్ళు అటు తిట్టి వీళ్ళు ఇటు తిట్టారు, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అని చెప్పి ఎవరైనా చెబుతున్నావు అనుకో, ఆ మాటలు ఎన్ని తర్వాత ఆ అమ్మాయి మనసు అంతా పాడైపోద్ది. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఈ అమ్మాయి కక్ష ద్వేషం పెరిగిద్ది. ఇంక సేవ ఏం చేసిద్ది? ఇక్కడ వాళ్ళకి పెళ్ళి అయిందంట, వీళ్ళకి పెళ్ళి అయిందంట, వాళ్ళకి సక్కన అబ్బాయి పుట్టాడంట, అమ్మాయి పుట్టిందంట అని ఇష్టం పనికి మళ్ళీ వ్యవహారాలు చెబుతావు అంటే ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని ఆశ వచ్చింది. అందుకని ఏసనే ఉంటాడు, నువ్వు సాటుకు తీసుకెళ్ళి మాట్లాడగాకమ్మా, కూతురుని సేవ పంపించావమ్మా, సాటుకు తీసుకెళ్ళి మాట్లాడగాక నాయన, ఇట్లా నా ముందు వచ్చి మాట్లాడు, 1-2 మాటలే మైలిపోయి. అలా నడిపించారు మమ్మల్ని. నేను సేవకు వచ్చినటువంటి 7 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళా. అది కూడా ఎందుకు వెళ్ళాను? యేసన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. అన్న వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే యెరూషలేము తీసుకెళ్తాను, పాస్పోర్ట్ చేయించుకో అన్నాడు నన్ను. సేవకు వచ్చి 7 సంవత్సరాలకి పాస్పోర్ట్ చేయించుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి నేను 10వ తరగతి వరకు చదివినటువంటి స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నేను చదివింది మా ఊర్లో 7వ తరగతి వరకు. అప్పుడు మా ఊరు వెళ్ళాలన్నా అంటే సరే వెళ్ళన్నాడు. వెళ్ళు, అక్కడ ఉండగాక వెంటనే సాయంత్రానికి వచ్చేసి అన్నాడు. వీళ్ళ దగ్గర ఆ స్పిరిట్లు ఉంటాయి, ఆవరిస్తే సేవలో నిలబడలేవు, జాగ్రత్త అని చెప్పి పడేస్తాను. అలాగేనన్నా. అప్పటికే నేను వినుకొండ సెంట్రల్ పాస్టర్ చేస్తాను ఓజన మందిరంలో. అప్పటికి చూడు నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అలా నడిచాం, పెద్ద దేవుడి జీవి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి బాగుపడ్డాం, బాగున్నాం. నీ స్వజనమును, నువ్వు సొంత ఇంటిని విడిచిపెట్టు, మర్చిపో. ఏమనుకుంటున్నావు? సేవలు అడుగు పెట్టిన తర్వాత, ప్రతిష్ఠిత వస్త్రాలు ఒంటి మీదకి వచ్చిన తర్వాత బహుజాగ్రత్తగా ఉండాలి. స్వజనమును విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితేనే దేవుడు పట్టుకుంటాడు, నీ బంధువుల్ని దీవిస్తాడు. నువ్వు పట్టుకొని ఊగిలాడుతా ఉన్నావు అనుకో, దేవుడు విడిచిపెడతాడు. నువ్వు విడిచిపెడితే దేవుడు పట్టుకుంటాడు. అలాగే ఆత్మీయ అర్థము స్వజనమును విడిచిపెట్టిన అర్థం ఏంటంటే, విశ్వాసులైన మీరు చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాలి. అక్షర అర్థం వచ్చి బొడ్డు కత్తిరించి తల్లిని బిడ్డని వేరు చేస్తారా? వేరు చెయ్యకపోతే తల్లి చచ్చిద్ది, బిడ్డ చచ్చిద్ది. బొడ్డు కత్తిరించకపోతే. అర్థమైందా? వేరు చెయ్యాలి. వేరు అవుతేనే దీవెన. నువ్వు ఎంత అనుకున్నా సేవకు వచ్చిన తర్వాత నీ తల్లి విశ్వాసి, సేవకురాలు కాదు. ఎంతవరకు అంటే అంతవరకు. తండ్రి విశ్వాసి, ఎంతవరకు అంటే అంతవరకే. ప్రతిష్ఠిత వస్త్రాలు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేకత వేరు, ఆ కృప వేరు, ఆ పద్ధతులు వేరు, అన్నీ మారిపోవాలి. ఏదో సరదాగా సేవ అంటే. ప్రతిష్ఠిత వస్త్రాలు వచ్చిన తర్వాత గుంటలోకి వెళ్ళేంత వరకు నువ్వు వస్త్రాలు తీయకూడదు. వస్త్రాలు తీసి మళ్ళీ కలర్ బట్టలు వేసుకొని నేను విచ్చలవిడి ఊర్లో తిరుగుతున్నా అంటే నీకు పరలోక రాజ్యం లేదు. ఇక బయట బట్టలు వేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావు లోకంలోకి, పరలోక రాజ్యం లేదు. రాసి పెట్టుకోండి. సేవ విడిచిపెట్టి వెళతానంటే నీకు దీవెన ఉండదు, కృప ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. దేవుడు నీ సౌందర్యాన్ని కోరాడు. నీకు సౌందర్యము రావాలి అంటే స్వజనమును విడిచిపెట్టాలి. స్వజనమును విడిచిపెట్టాలంటే నీ సొంత బంధువులు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ పొందావు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఆడకు వెళ్ళినప్పుడు వాళ్ళతో సిగరెట్ తాగటం, వాళ్ళతో మందులు తాగటం, వాళ్ళతో వ్యవహారాలు చేయటం, వాళ్ళతో డాన్సులు వేయటం, పెళ్ళికి వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. జాగ్రత్త. స్వజనమును విడిచిపెట్టండి. ఇది
వాళ్ళలో ఉన్న చెడ్డ అలవాట్లు, ఆచారాల పద్ధతులు నీలోకి రాకుండా చూసుకో. అది అప్పుడు నువ్వు ఆత్మ సంబంధం అందం కలిగి ఉంటావు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అనగా నీవు బాప్తిసం తీసుకోక మునుపు ఎక్కడ పుట్టి పెరిగావు? విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగావా? విగ్రహారాధన విడిచిపెట్టు. లేదా నామకార్థ క్రైస్తవంలో పుట్టి పెరిగావా? నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టు. ఇది ఆత్మ సంబంధమైన సహవాసం. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇక్కడ నడిపింపు వేరుగా ఉంటుంది, వాక్య ఉపదేశం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నామకార్థ సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ వాక్యాలు చెబితే కట్టేసి కొట్టినటువంటిది, వాళ్ళకి శంబలు బదిలిపోయినటువంటిది. లోపలికి రా అంటే పరిశుద్ధతలోకి రా, లోపలికి రా అంటే ఎర్రని వాడు అనగా రక్షణ. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి పాపం వచ్చి బాప్తిసం తీసుకోవాలి. చక్కని నేత్రములు కలిగిన వాడు అనగా మంచి కనుదృష్టి కలిగి ఉండు, చెడును చూడొద్దు. మూడోదిగా ఏంటంట? సౌందర్యవంతుడు, అందమైన వాడు, ఆత్మ ఫలాలు దయచేయి ప్రభువుని ప్రార్థన చేసుకుని ఆత్మ ఫలాలు కలిగి ఉండు. తర్వాత ఏంటంట? అందం రావాలంటే ఇంకా అందం ఎలా వచ్చింది? స్వజనమును విడిచిపెట్టు. వాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, నర్సరావుపేట రామారావు గారి డిగ్రీ నాది. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఉన్నాడు, రాజారావు అని. అతను మేదనమెట్ల దగ్గర ఊరు. ఒకరోజు వినుకుండా వచ్చాడు పని మీద. రాగానే నేను కూర్చొని ఉన్నాను, అట్లా కబక్కలు వచ్చి నా మంచం మీద కూర్చోపోతున్నాను. ఆగానే చేపట్టి లాగాను, కూర్చోకూడదు అన్నాను. ఆ కుర్చీలో కూర్చోను. మనసు మార్చుకుని బాప్తిజం తీసుకున్న వాడే, అయినా అతని మీద ఉన్నట్టుంది స్పిరిట్ వేరు. అతని మీద స్పిరిట్లు ఉంటాయి, కొన్ని లోకంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కొన్ని స్పిరిట్లు ఉంటాయి. నువ్వు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అని కుర్చీలో కూర్చో, మంచం మీద కూర్చోకూడదు. వాళ్ళ స్పిరిట్లు మళ్ళీ ఆవరిస్తాయి. వాళ్ళని కౌలించుకోకూడదు కూడా. మళ్ళీ కౌలించుకుంటే వాళ్ళ దెయ్యాలు మనకు పడతారు. ఒక ఆమె వచ్చింది మధ్యకాలంలో, ఏంటంటేనో మా బంధువులు ఆవిడ అయ్యా విగ్రహారాధనలో ఉంది, ఆమెకు మారలేదు, ఆవిడ కనపడంగానే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా, గబక్కన పోయి కౌలించుకున్నాను అయ్యా, వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పట్టట్లేదు అయ్యి, పైన పడి తొక్కుతుంది అయ్యా అంటుంది. ఎందుకు కౌలించుకున్నా అన్న? బెస్ట్ ఫ్రెండ్ అయ్యా, ఆమె వచ్చి ఇట్లా అందయ్యా, నేను కౌలించుకున్నాను అయ్యా. అది స్వజనం విడిచిపెట్టండి, జాగ్రత్తగా ఉండు. లోకస్తులు ఉంటారు, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా రక్షణ పొందక మునుపు వాళ్ళు కలిశారా, వాళ్ళని పోయి నువ్వు కౌలించుకోగాక ఆ స్పిరిట్ నిన్ను ఆవరిస్తాయి. వాళ్ళ మీద స్పిరిట్లు ఉంటాయి, అవి నిన్ను ఆవరిస్తాయి. జాగ్రత్తగా ఉండు. నువ్వు రక్షించబడ్డావు, పాపాన్ని విడిచిపెట్టావు, పరిశుద్ధం బ్రతుకుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటున్నాడు. అలాగే దెయ్యాలు ఉన్నాయి. నీవు ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలి. దేవుడు అది కోరుకున్నాడు. అది రావాలంటే స్వజనం విడిచిపెట్టు. సేవలు అడుగు పెట్టిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటిని విడిచిపెట్టు అనగా నీవు రక్షించబడక మునుపు నీ తండ్రి ఇంటిలో విగ్రహారాధన ఉంది, విగ్రహాన్ని విడిచిపెట్టు. నామకార్థ క్రైస్తవుల నుంచి వచ్చావు, నామకార్థ పద్ధతుల అలవాట్లు ఆచారం విడిచిపెట్టు. ఆత్మ సంబంధమైన సాహసాలకు వచ్చావు, ఇక్కడ వాక్యాలు విను, వాక్యానుసారంగా బ్రతుకు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అభిషేక తైలమొసగిన వృక్షమైన ఆత్మతో అభిషేకించి నిత్యమును వెలిగించుటకు అభిషేక తైలమొసగిన వృక్షమైన ఆత్మతో అభిషేకించి నిత్యమునను వెలిగించుటకు నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా, నీ రుణముని తీర్చగలనా? నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా, నీ రుణముని తీర్చగలనా? నాలో జీవము నింపిన జీవ వృక్షమా, నాకు ప్రేమను పంచిన ప్రేమ పుష్పమా. గట్టిగా చెప్పలు కొట్టు. ఆమేన్.
ఆశ్రయం దుర్గమైన దేవా నీ కృపను నీ మరువగలనా నాకై ఆశ్రయం దుర్గమైన దేవా నీ ఆమేన్ ఆమేన్ నీ కృపను నీ మరువగలనా నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా నీ రుణముని తీర్చగలనా నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా నీ రుణముని నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా నీ రుణముని తీర్చగలనా నాకై ప్రయాస పడుచున్న దేవా నీ శ్రమను నే మరువగలనా నాకై ప్రయాస పడుచున్న దేవా నీ శ్రమను నీ శ్రమను నే మరువగలనా నాకై ప్రయాస పడుచున్న దేవా నీ శ్రమను నే మరువగలనా నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా నీ రుణముని తీర్చగలనా నాకై విజ్ఞాపన చేయుచున్న దేవా నీ రుణముని తీర్చగలనా నాకై ఆశ్రయ దుర్గమైన దేవా నీ కృపను నే మరువగలనా నాకై ఆశ్రయ దుర్గమైన దేవా నీ కృపను నే వీడగలనా నాకై ఆశ్రయ దుర్గమైన దేవా నీ కృపను నే వీడగలనా నీ కృపను నే వీడగలనా నీ కృపను నే వీడగలనా నీ రుణమునే తీర్చగలనా నీ కృపను నే వీడగలనా నీ రుణమునే తీర్చగలనా నీ రుణమునే తీర్చగలనా నీ కృపను నే వీడగలనా నీ ప్రేమని మరువగలనా 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 నీ రుణముని తీర్చగలనా యేసయ్యా 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 జీవముగల యేసయ్య సర్వశక్తి కనికరము గల దేవా స్తోత్రం 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 ఎంతైనా నమ్మదగిన దేవుడు కోపించుచు నీ కృప చూపించే దేవుడు దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగి వచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో బహు తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రమ్ము అని మీరు పిలుస్తూ ఉన్నారు. దేవా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, మీ ఆశీర్వాదమునకు యోగ్యముగా మార్చారు. బయటనే పాపములో ఉండకూడదని
లోపలనే పరిశుద్ధతలోకి రావాలని. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బయట నీ పాపములో ఉంటే సాతాను చేతుల్లోకి వెళ్ళటానికి, సాతాను విషకోరంలోకి వెళ్ళటానికి, నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది, శాపములకు వెళ్ళటానికి అవకాశం ఉన్నదని లోపలని పరిశుద్ధతలోకి వస్తే అభిషేకం అనే ఘనత ఉన్నదని, అభిషేకమైన ఆశీర్వాదం ఉన్నదని, అభిషేకమైన ఉన్నతమైన స్థితి ఉన్నదని, అభిషేకమైనటువంటి గొప్ప ఉన్నత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, అభిషేకమైన ఉన్నతమైన ఖ్యాతి ఉన్నదని దావీదు జీవితాన్ని మా ముందు మాట్లాడుతూ వచ్చాడు. బయట దావీదుని అభిషేకించలేదు, లోపలికి వచ్చిన తర్వాతనే దావీదు అభిషేకించబడ్డాడని. బయట ఉంటే ఈ అభిషేకం ఉండదని, లోపలని పరిశుద్ధతలోకి రావాలని బహుతేటగా మాట్లాడుతూ వచ్చారయ్యా. స్తోత్రం. హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవా నీవు హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. లోపల అంతరంగములో పరిశుద్ధతను, భక్తిని, అందాన్ని కోరుకుంటున్నారు. మీరు లోపల ఉండవలసినటువంటి పరిశుద్ధత ఏంటో బహుతేటగా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఎర్రని వాడు, ఎరుపు ఉండాలి అనగా యేసయ్యా ఎర్రని మీ రక్తములో పాపాలు ప్రతిరోజు కడిగి పరిశుద్ధపరచుకోవాలని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం వచ్చేనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిసం తీసుకోవాలి. మీ రక్తముల పాపాలు కడుక్కోవాలని, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు మీ రక్తముల పాపాలు కడిగి పరిశుద్ధపరచుకోవాలని, ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని నేర్పించారు. చక్కని నేత్రములు కలిగిన వాడు అనగా కంటి చూపులో పరిశుద్ధత ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. సౌందర్యవంతుడు, సుందరమైన వాడు అనగా 9 ఆత్మ ఫలాలను మేము కలిగి ఉన్నారని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. అలాగే దేవా, మీరు మా సౌందర్యాన్ని మీరు కోరినవారు. మాలోకి సౌందర్యం రావాలి అంటే స్వజనమని విడిచిపెట్టాలని, సొంత జనమైన బంధువులలో ఉన్న చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టాలని, తండ్రి ఇంటిని అనగా ఒకప్పుడు మేము చేసిన విగ్రహాన్ని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలని, నామకార్థ అలవాట్లు, ఆచారాల పద్ధతులు, విగ్రహాలను అలవాట్లు, ఆచారాల పద్ధతులు విడిచిపెట్టాలని, అప్పుడే మీరు కోరుకున్న సౌందర్యం మాలోకి వస్తుందని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అప్పుడే అభిషేకం వస్తుందని, అప్పుడే ఘనత వస్తుందని, అప్పుడే దీవెన వస్తుందని, అప్పుడే కృప వస్తుందని, అప్పుడే ఉన్నతమైన స్థితిలోకి మేము వెళ్ళగలమని, మీ రాజ్యంలో ప్రవేశించగలమని దావీదు జీవితాన్ని మా ముందు మాట్లాడుతూ వచ్చారు. వెత్తబడి వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యము చేరటానికి కృప చూపించండి. మీ బిడ్డలు ఎవరు బయటనే అపవిత్రతలో, పాపములో ఉండకూడదయ్యా. లోపలని పరిశుద్ధతలో ఉండాలి, లోపలని నీ మహిమలో ఉండాలి, లోపలని మీ కృపా రెక్కల నీడలో భద్రపరచబడాలి, నీ సిలువు సాటున మరుగుపరచబడాలి, లోపలని మీలో దాగి ఉండాలి. దినదినము అభివృద్ధి చెందుతూ మీరు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడం తగిన కృప చేత నింపమని నేను అడుగుతాను. అలా ఆశీర్వదించి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆరాధన ముగించుకునేది ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.